వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పర్యటించి కర్తార్లో నూతన ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి పనులకు భారీగా నిధులు కేటాయించామని, మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ కల్వకుర్తి నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులను నిధులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ వచ్చే డబ్బంతా కూడా మరి 7.5 కోట్ల పని దినాల ద్వారా వచ్చే లేబర్ కాంపోనెంట్ గాని, మెటీరియల్ కాంపోనెంట్ గాని ఈ వర్క్స్ ద్వారా గ్రామాలలో అక్కడక్కడ మరి సీసీ రోడ్లు, తర్వాత మన ఫీల్డ్ ఏదైతే చైన్లకు సంబంధించినటువంటి రోడ్లు కానీ, చిలకలకు సంబంధించిన రోడ్లు, మన ఆడబిడ్డల సోదరుడు మరి ఎవరైనా లోన్ తీసుకొని చనిపోతే 2 లక్షల వరకు లోను మాఫీ చేయడం జరిగింది. ఇన్నల్ల కరెంటు, అంతకుముందు ఫ్రీ ఉచిత కరెంటు అంటే కాంగ్రెస్ లో వైఎస్ఆర్ గారి పేరు స్వర్ణ అక్షరాలతో లిఖించబడింది. గాంధీ గారి పేరు తీసే ఒక దుర్మార్గమైన ఆలోచనే కాకుండా గాంధీ గారు ఈ దేశం కోసం, కొంతమంది మాత్రము బీఆర్ఎస్ వాళ్లకు కడుపుబ్బి ప్రతిరోజు ఆరోపణలు చేయడం, అబద్ధాలను ప్రచారం. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్లీ ప్రతి ధాన్యం గింజ కొనాలి, మద్దతు ధర ప్రకటించాలి. అదే విధంగా మెట్రో లైన్ కూడా నిధులు కేటాయించాలి.